ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశంలో టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో గోమాతల మరణాలను బయటపెట్టాడు. ఆయన మీడియా సమావేశం ఒకసారి గమనిస్తే ఆయన ఫోటోలతో సహా మొత్తం కూడా రిలీజ్ చేశాడు. ఆ గోమాతలు విగత జీవులుగా పడి ఉండటాన్ని ఫోటోలతో సహా ఆయన ప్రదర్శించి టీటీడీని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీశాడు. సనాతన ధర్మానికి ప్రతినిధులం తామే, హిందూ ధర్మాన్ని పరిరక్షణలో భాగంగా తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని చెప్పేసి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాడు. కానీ ఇవాళ అందుకు పూర్తి విరుద్ధమైనటువంటి పాలన కూడా సాగుతుంది. టీటీడీ గోశాలలో గత 3 నెలల్లో గోమాతల మృత్యు ఘోష వినిపిస్తుంది. కానీ ఈ వాస్తవాన్ని దాచిపెట్టారు. గోవులను తాకితేనే, గో ప్రదక్షిణ చేస్తేనే సకల తీర్థాలలో స్నానం ఆచరించినట్టుగా, సకల దేవుళ్ళ దర్శనాలు అయినట్టుగా భావించే ఈ పవిత్ర భారతావనిలో అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణలోని గోశాలలో గోమాతల మృత్యు ఘోష వినాశ రావడం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. సాక్షాత్తు తిరుమల ఆలయ తలుపులు తెరిచేది గో సంరక్షకుడే. ఇదన్నా సరే కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ఇంకొక మహానుభావుడికి తెలియదో మనకైతే తెలియదు. అంతగా గోవులతో అన్యోన్య బాంధవ్యం ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో, అది నడిపే గోశాలలో గోవుల స్థితి ఎలా ఉందంటే, భగవంతుడితో సమానమైనటువంటి దేశవాళీ ఆవుల దుస్థితి చూస్తే చాలా బాధేస్తుంది. భగవంతుడితో సమానమైన గోవులకు పట్టినటువంటి దుర్గతి ఇది. ఇవి పరిశోధనలో వచ్చేటువంటి కొన్ని మాత్రమే. ఇవి ఎందుకు చనిపోయాయో కూడా పోస్ట్ మార్టం చేయలేదు ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం. ఇవి ఎందుకు చనిపోయాయో ఇప్పటివరకు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా తెలుసో తెలీదో మనకైతే అర్థం కావడం లేదు. అమ్మ కంటే అత్యంత పవిత్రంగా గోవుల్ని చూస్తారు. ఇదే విషయాన్ని మన వేదాల్లోనూ సనాతన ధర్మాల్లోనూ ఉంటుంది. కానీ 3 నెలలుగా దిక్కు మొక్కు లేకుండా 100కు పైగా గోవులు మరణించడం పట్ల తీవ్ర ఆవేదన కూడా కలుగుతుంది. కనీసం చనిపోయినటువంటి ఆవులకు పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేని దుస్థితి కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పటివరకు నిర్వహించలే. కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఒకసారి గమనిస్తే, వాళ్ళ పరిపాలనలో 500 గోవులను దాతల నుంచి సేకరించి సంరక్షించారు. గతంలో వందే గో మాతరం అనే కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో చేపట్టారు. అయినా ఎల్లో మీడియా ద్వారా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా విషయం చిమ్మారో మనం చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కూడా. ఆ ఆవుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోవుల సంరక్షణలో కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తుంది. లేగ దూడలను కూడా పట్టించుకునే వాళ్ళు లేడు. అక్కడ చెత్తకు వేసినట్లుగా ఆవులకు గ్రాసం కూడా వేస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా గోశాల డైరెక్టర్ని సస్పెండ్ చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అప్పటి నుంచే గోశాలకు ఓ డైరెక్టర్ అటు ఇవ్వడలేదు. ఇప్పటివరకు ఏమాత్రం సంబంధం లేని అటవీ అధికారిని గోశాలకు ఇన్ఛార్జిగా నియమించారు. ఆ గోశాల పరిరక్షణ అధికారికి గోవులకు ఏ రకమైన సంబంధమూ లేదు. ఈ దారుణాల మీద విచారణ జరిపించాల్సిన అవసరం కూడా ఉంది కూటమి ప్రభుత్వానికి. సాహివాల్ ఆవు గోశాల నుంచి బయటికి వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోయింది. టీటీడీకి చెందినది కాదని చెప్పేసి నిరూపించేందుకు ఆ గోమాత చెవులు కట్ చేశారు. గోశాల వధశాలగా మార్చేశారు ఈ కూటమి ప్రభుత్వం. భగవంతుడితో సమానమైనటువంటి గోవులకు ఈ దుస్థితికి, అలాగే ఈ మహాపాపానికి కూటమి ప్రభుత్వానిదే రెస్పాన్సిబిలిటీ. టీటీడీ అధికారులే పూర్తి బాధ్యత. సనాతన ధర్మ పరిరక్షకుడిని అని చెప్పేసి కాషాయ వస్త్రధారణలో వేషాలు వేసే పవనానంద స్వామి ఏం చేస్తున్నాడు? హైందవ సమాజం గోశాలలో ఘటనల మీద స్పందించాలి. ఇదిలా ఉంటే గోమాతల మరణాల మీద టీటీడీ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. టీటీడీ గోశాలలో ఇటువంటి గోవులు మృతి చెందలేదని చెప్పేసి, మృతి చెందేందుకు కొంతమంది సోషల్ మీడియాలో చేసిన ప్రచారం వాస్తవం కాదని చెప్పేసి చెప్తున్నారు. ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తుంది. కానీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు పేరు మాత్రం ప్రస్తావించలేదు. సరే తప్పని చెప్తున్నారు కదా, ఫేక్ అని చెప్తున్నారు కదా, మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది తప్పని చెప్పేసి మాట్లాడచ్చు కదా ఆయన. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు. చాలా స్పష్టంగా
ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది తప్పని చెప్పేసి మాట్లాడచ్చు కదా. మరి ఆయన చెప్పింది మాత్రం తప్పని చెప్పేసి ఎక్కడా కానీ ఖండించలేదు. ఎందుకంటే ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పాడు, ఆయన ఫోటోలతో సహా ప్రదర్శించాడు, ఆరోపణలు గుప్పించాడనేసి. మీ ఒకవేళ ఆరోపణలు భావిస్తే అది తప్పు కాదని చెప్పేసి కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ చేయండి. ఆరోపణలు గుప్పిస్తున్నాడు కదా, సోషల్ మీడియా ప్రచారం అని చెప్పేసి టీటీడీ ప్రకటన చేయడం ఏంటో సంబంధిత అధికారులకే తెలియాలి. సోషల్ మీడియాలో ప్రచారం ఏంటండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి అంత ఇదిగా చెప్తుంటే. ఎనిహా దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.